నా సాటి దేవుని కుటుంబం అంటూ ఎంతో ఆత్మీయంగా క్రైస్తవ సమాజాన్ని పలకరించేటువంటి ఒక స్వరం WCM కిరణ్ పాల్ గారు. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడైండునుగాక. దేవుడు తన కృపలో సత్యము కొరకైనటువంటి పోరాటంలో దేవుడు మాకిచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి స్నేహాన్ని బట్టి, అనుబంధాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మనుషులు పెట్టేటువంటి నిందలలో, భక్తునికి ఏర్పడినటువంటి గాయాల్లో నా పక్షమై నీ ఉన్నావు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తన గతించినటువంటి దినాల్లో దేవుడు తన భక్తుని ద్వారా రాయించుకున్నాడు. భక్తులు సంగములో నాటిది భ్రష్టత్వమే, ఆనాటి శాస్త్రుల నిందలు నిజమైతే. అలాగే మరొక నూతనమైనటువంటి అద్భుతమైనటువంటి కీర్తన, ప్రతి హృదయాంతరంగాల్ని కూడా ప్రభు యొక్క గాయాలని చూడగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని దైవజనుల ద్వారా ఈ రోజున క్రైస్తవ సమాజంలో పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించినటువంటి పాటను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. కాలాలతోనే అల్లిన కొరడా ప్రభు దేహము చీల్చెను, నీ దివ్య రూపం చిదిమింది నేనే, నా అంధకారం మోసింది నీవే, పారింది రుధిరం ఈ లోక రక్షణకై. ప్రభు యొక్క గాయాలని వివరింప నా తరమా అంటూ దైవజనులు రాసినటువంటి అద్భుతమైనటువంటి ఆ రచనల్ని మీరు ఆస్వాదిస్తూ ప్రభువుతో మరింత సమీపముగా మీరు నడవగలరని ఈ పాటను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఆ పాటను విన్నప్పుడు దైవజనులకు నేను పెట్టినటువంటి మెసేజ్ ఏంటంటే, ఇంతకాలం మీరెందుకు ఈ పాటల పరిచర్యని ఆలస్యం చేశారు పాస్టర్ గారు అని నేను ఒక మెసేజ్ పెట్టాను ఆయనకి. ఎందుకొరకనంటే, దేవుని హృదయం ఎరిగినటువంటి, దేవుని ఆలోచన విధానాన్ని సమాజానికి చెప్పాలనేటువంటి ఒక తపన కలిగినటువంటి దైవజనుల యొక్క హృదయాంతరంగాల్లో నుంచి వచ్చేటువంటి, మరి ముఖ్యంగా గాయము నొందినటువంటి భక్తుని జీవితంలో నుంచి వచ్చేటువంటి ప్రతి కీర్తన కూడా అనేక గాయములైనటువంటి ప్రజల యొక్క జీవితాల్లో వారి గాయములను కట్టుటకు ఒక అద్భుతమైనటువంటి ఔషధముగా ప్రతి మాట, ప్రతి పాట ఉంటుందని తోటి క్రీస్తు దాసుడైనటువంటి నేను మనసారా కోరుతూ, మీకు నా పక్షముగా దేవుడు అనుగ్రహించినటువంటి పరిచర్య పక్షంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.